హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను ఇప్పుడైతే ఇంకా గౌన్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ నా దగ్గర. చిన్న పాపకి, తరుణి పాప వాళ్ళ చెల్లెలకి అయితే నేను గౌన్లు అయితే కట్ చేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా కట్ చేస్తాను. నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని నేను కోరుకుంటూ నేను ఇంకా ఈ వీడియో అయితే చేస్తున్నాను. చూడండి, సపోర్ట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే చూడండి ఫ్రెండ్స్, ఇవైతే జాకెట్లు, కలంకారీ జాకెట్లు అనమాట. ఇవన్నీ వచ్చేసి ఇంకైతే నేను గౌన్లు అయితే కట్ చేస్తాను. నేనైతే తినేసాను ఫ్రెండ్స్. మీరు తిన్నారా? నేను తినేసి ఇంకా రెడీ అయ్యేసి ఇంకా జాకెట్లు అయితే కట్ చేసిన తర్వాత ఫస్ట్ అయితే ఈ గౌన్ అయితే కట్ చేస్తున్నాను అనమాట. ఈ క్లాత్తో గౌన్ అయితే కట్ చేస్తున్నాను. దానికోసంగా నాకు వినీత అయితే చాలా సపోర్ట్ చేసింది ఫ్రెండ్స్. ఇవన్నీ నాకు తెచ్చి ఇవ్వడం ఇలా అంతా చేసింది అనమాట. ఈ గ్రీస్ బిల్ ఆడబాడేసుకున్నాను తల్లి. ఇది ఉంది ఫ్రెండ్, ఉంది ఈడే ఉంది. ఇప్పుడు ఇదైతే నేను ఇంకా గౌన్ అయితే కట్ చేస్తున్నాను. నేను ఎలా కట్ చేయగలను, అసలు ఏం చేయగలను అని కొంతమంది అయితే అనుకుంటూ ఉంటారనమాట. వాళ్ళందరూ అనుకుంటున్నారని చెప్పి మనం ఏం చేయకుండా ఏం ఉండలేము కదా, చేయాలన్నమాట. ఏదో ఒకటి చేస్తేనే కదా ఫలితం అనేది వస్తుంది. ఈ పాప వచ్చేసి ఈ 2 గౌన్లు కుట్టమంటుంది. ఒక జాకెట్ 2 గౌన్లు ఎలా అవుతుంది ఫ్రెండ్స్, మీరే చెప్పండి. నేనైతే ఒక గౌనే అవుతుంది అని చెప్పాను అనమాట. ఇంకా రెడీమేడ్ మోడల్ ఎలా వస్తుంది ఫ్రెండ్స్ చెప్పండి మీరే. కుర్చీ కూడా రావాలి కదా. ఆ ముక్క ఈ ముక్క ఒకవేళ మిగిలితే ఆ ముక్క ఈ ముక్క వేసి అయితే నేను ఇంకా జాకెట్ అయితే కుడతానమాట. జాకెట్కి చూడండి ఇలా ఇంతవరకు అయితే నేను కట్ చేస్తాను అనమాట. ఖర్చుకి అంతా కలిసి ఇదైతే ఇలా వచ్చిందనమాట. ఇలా అయితే పావడాకైతే ఇలా కట్ చేశాను అనమాట. చూడండి, ఇంకా ఇదైతే ఇంకా బాడీ పార్ట్కి అయితే ఈ పీస్ అయితే వేయాలనుకుంటున్నాను అనమాట నేను. ఇది కూడా ఇలా మిగిలిందనమాట. మిగిలితే ఇప్పుడు ఇలా పెట్టుకొని ఇలా మడత వేసుకుంటాను. ఇంకా ఇదైతే జాకెట్ బాడీ పార్ట్కి ఇలా చూడండి, ఇది కదా, ఇది పై పార్ట్ అనమాట. ఇలా పెట్టేసుకొని చూసుకుంటాను, ఒకసారి చెక్ చేసుకుంటాను. చెక్ చేసుకొని ఇది ఎంత పొడుగు ఉంది. ఇది రెడీమేడ్ కాబట్టి ఇంత పొడుగు, కరెక్ట్గా ఈ పొడుగే పెట్టుకుంటాను. ఎందుకంటే మరి ఇంత పొడుగు అయితే బాగుండదు. నేను పావడా అయితే పొడుగు పెట్టాను కదా, మళ్ళీ ఇది కూడా పొడవు అయితే బాగోదు. అందుకని చెప్పి ఈ పొడవు అయితే కరెక్ట్గా పెట్టాను. కరెక్ట్గా పెట్టడం వల్ల సరిపోతుంది అన్నమాట. ఇంకా ఇప్పుడు చక్కగా అయితే కట్ చేసుకుంటున్నాను. ఇలా అయితే కట్ చేసేసాను అనమాట. ఇంకా ఇటు సైడు చిన్న పాపే కాబట్టి నేను ఇలా టేప్ లేదండి, టేప్ నాకు నచ్చదులేండి టేపు. ఇలా అయితే రౌండ్ చేసుకున్నాను. మెడ వైపు, ఇదైతే సంక వైపు ఇలా కట్ చేసుకున్నాను. ఇలా అయితే కట్ చేసేసుకొని ఇలా చేసేసుకుంటున్నాను అన్నమాట. ఇలా చూడండి ఎంత నీట్గా వచ్చిందోను. ఇలా కట్ చేసేసుకుంటే చాలా ఈజీగా అయితే చిన్నపిల్లలకైతే నేనైతే కుట్టేస్తాను అనమాట. ఎలాగా సరిపోతుంది ఫ్రెండ్స్. చూడండి మేడం ఎందుకు ఎవరికా సరిపోదా? పైకి వస్తుందేమో పేకాడికి. అరే అంత పైకి రాలేమే. అబ్బా ఇంకొంచెం డీప్ పెట్టు. కుడితే సరిపోద్ది. ఇంకా సరిపోదు. కుడితే సరిపోద్ది. నీకు తెలుసా, నాకు తెలుసా?
చూడండి ఇది సరిపోతుందంట, సరిపోదు అని చెప్తుంది. నాకు తెలుసా తనకు తెలుసా మీరే చెప్పండి. చూడు ఇదే చూడు ఎంత దీపుకుంది. అది రెడీమేడ్ అండి, అది సాగిద్ది. ఈ క్లాత్ వేరు ఆ క్లాత్ వేరు. ఇది సాగదు, షింక్ అవ్వద్దు, అందుకని నేను చెప్పేది డీప్ పెట్టమని. ఎక్కడైనా లూజ్గా ఉండద్ది, మరి పేకాడు కసకసాని ఎర్రంగా బద్దు గొంతు. చూడండి ఫ్రెండ్స్, నేనేం చెప్తానో అది వినట్లేదు ఇక్కడ. ప్రస్తుతానికి ఇది కుడతాను, తర్వాత చూద్దాం, ఓకేనా. ఈ క్లాత్ అయితే మిగిలిందనమాట, ఈ క్లాత్ మళ్ళీ కుడతాను ఫ్రెండ్స్. అంతేనా? నేను ఫుల్ కొట్టమనింది. ఫుల్ ఏంది పైన పడే దానికోసం అదే. ఇదైతే ఇది ఇంకా ఇలా కూర్చోపెట్టేసి ఇంకైతే కట్ చేసేస్తాను కాబట్టి కుట్టేస్తాను అనమాట. దీన్ని బట్టి ఇంకా కొరవే అయితే నేను కట్ చేసుకుంటాను. బాయ్ ఫ్రెండ్స్. ఓ ఇది ఇప్పుడు కుట్టిన తర్వాతనే నేను ఇంకోటి కట్ చేస్తా. అంతే కదా ఫ్రెండ్స్. లైవ్ అయితే జరిగేటప్పుడు అయితే నేను ఈ 2 గౌన్లు అయితే కుట్టేసాను ఫ్రెండ్స్. ఈ గౌన్లు ఎలా ఉన్నాయో చెప్పండి. చాలా బాగున్నాయి కదా, జాకెట్ ముక్కలు ఫ్రెండ్స్. ఇవైతేను చిన్న పాపకి చాలా బాగున్నాయి కదా. మన దగ్గర ఉన్న వాటితో సింపుల్గా ఇలా అయితే గౌన్లు అయితే కుట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మీరేమంటారో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి.